హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. ఎలా ఉన్నారు? నైట్ మొత్తం ఎవరెవరు ఏడ్చారు ఏంటి అనేది నాకు తెలియాలి. ఎందుకంటే మీరు క్లెయిమ్ చేస్తూ ఉంటారు, మంచిగా మీ ఫీలింగ్స్ అన్ని చెప్తూ ఉంటారు. కాబట్టి క్లెయిమ్ చేసుకోండి, మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. నేను వీలైతే మీకు టిప్స్ కూడా అదే దాంట్లో ఆన్సర్లో ఇస్తానండి. ఓకే, మీ రూపంలో మీ మనసులో ఉన్న వ్యక్తి పేరుని 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. అప్పుడైతేనే ఇది క్లెయిమ్ అవుతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యా, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులు కలిగిన వాళ్ళు ఈ రీడింగ్లో వస్తారు. ఇది నాకేనా రీడింగు, మీకేనా రీడింగు, ఇది ఇప్పుడే వస్తుందా లేకపోతే ఈ ప్రస్తుతానికి వస్తుందా? కాదు, ఇది ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత చూసినాక కూడా నీకు అనేది రిజిగ్నేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది అలా ఉంటుంది టారోస్ అనేది. ఓకేనండి, మీ మనసులో వ్యక్తి మా పేరు తీసుకున్నారు కదా, రూపాన్ని గుర్తు చేసుకున్నారా? వెరీ నైస్. నేను కార్డు తీస్తున్నాను. ఓకే, దేవుడి ఆశీర్వాదం వచ్చింది. దాని తగ్గట్టుగా మీ ఇన్నర్ వరకు చేయాలని భగవంతుడు మీకు పేరు చెప్పారు. మీకు థర్డ్ పార్టీతోని మీరు కనెక్ట్ అయి ఉన్నారు. మీ వ్యక్తి మీరు మీ మనసులో ఉన్న ప్రేమని, చాలా గుప్పడంత ప్రేమని మొత్తం అంతా తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టినప్పుడు కూడా ఆయన నిరాకరించినప్పుడు మీరు చాలా చాలా బాధపడ్డారు. ఆయన చేసే ఎట్లయితే నెగ్లెక్ట్ చేస్తారో మిమ్మల్ని, అంటే మీరు వెళ్ళేటప్పుడు కూడా మీకు ఒక కన్ను చూపు కూడా చూడకుండా, మీకు బాయ్ అని కూడా చెప్పకుండా మళ్ళీ మిమ్మల్ని చూడాలనే ఆశతోని మీరు ఆయన చూసినప్పుడు మీరు వెళ్ళి తనని చూడాలని మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని నిరాకరించిన తీరు చూస్తే మీరు చాలా 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 బాధపడతారు. కాకపోతే మీ దగ్గర చెప్పలేనిది ఆయన మనసులో ఇది ఉందండి. ఎందుకంటే కార్డు వచ్చింది, నేనేం చెప్పలేదు కదా. ఓకే, చూడండి, ఇంకా ఇంకా చాలా ప్రేమ, మామూలు ప్రేమ కాదు ఇది, చాలా చాలా ప్రేమ ఉంది మీ వ్యక్తికి మీ మీద. మీరు అధైర్యపడకండి. ఇప్పుడు కాకపోయినా అని కొన్ని రోజులైనా కానీ తన స్థితి బాగా అయినప్పుడు, మీరు ఇన్నర్ వర్క్ బాగా చేసినప్పుడు మీ వ్యక్తి అనేది మీ సైడ్ వస్తాడు. ఆయన ఎందుకంటే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎవరైతే ఉంటారో ఇది పూర్వజన్మ అనుబంధం ఉంటుంది అనమాట. సో అందుకని ఆయన మీరు వెళ్ళిన తర్వాత, నేను ఇందాక చెప్పాను కదా ఆయన మీరు వెళ్ళినప్పుడు మీ ప్రేమని ఆయన ముందు పెట్టినప్పుడు ఎట్లా నిరాకరిస్తాడో, మీరు వెళ్ళిన తర్వాత మీ మీద ప్రేమని తలుచుకుంటాడో, ఎంత బాధపడతాడో, అయ్యో ఆమెను ఎంత ప్రేమిస్తాను నేను, ఆమె వచ్చింది నా కోసమని, ఎలాగైనా సరే తన వైపు నేను తిరిగి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయన వేసుకునే నిమరలు అనమాట ఇవన్నీ. అయ్యో ఆమె వస్తే నేను కనీసం ఒక టీ తాగిపించలేదు, తనని ఎలా ఉన్నావు అని కూడా అడగలేదు, ఎందుకు అడగలేకపోయాను అని అనుకుంటాడు కదా. సో చూడండి, ఆయన అనుకుంటాడు అనమాట మీకోసం. ఓకేనా? ఆయన మెటీరియలిస్టిక్ మ్యాన్ అండి, మెటీరియలిస్టిక్ మ్యాను. ఇది ఏంటంటే ఇది చాలా వరకు ట్విన్ ఫ్లేమ్లో ఉన్న వాళ్ళకి ఇది కామన్గా, ఎవరైతే డిఎం ఉంటారో అది లేడీస్ అయినా జెంట్స్ అయినా మెటీరియలిస్ట్ మ్యాన్ ఉంటారు, మెటీరియలిస్టిక్ ఉమెన్ ఉంటారు ఆమె. ఎందుకంటే తనకున్న ఏదైతే హోదా ఉందో, పేరు ప్రతిష్టలు ఉందో, తనకున్న ఏవైతే డబ్బు ఉందో ఫస్ట్ దానికే ప్రయారిటీ ఇస్తారో, ఆ ప్రయారిటీ వదిలేసి మీ దగ్గరికి రావాలంటే మీ ఇన్నర్ వర్క్ అనేది మీరు కంప్లీట్గా చేయాలి. అతని నుంచి ఆమె నుంచి డిటాచ్ అవ్వాలి. అప్పుడే మీరు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వాళ్ళ ఆత్మ అనేది మీ సైడ్ నడవడం అవుతుంది. అంటే ఇది ఎట్లా అంటే మిర్రర్ అనమాట. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మిర్రర్ ఎక్సర్సైజ్ లాగా మిర్రర్లో మీరు చూసుకొని ఎట్లా మీరు మెడిటేషన్గా చేసుకోవడం, కొన్ని ఇన్నర్ వర్క్స్ ఉంటాయి అవన్నీ చేస్తారో, అప్పుడే మీ వ్యక్తి అనేది మీ సైడ్ అపోజిట్గా కరెక్ట్గా మీ సైడ్గా వచ్చేసి మీకున్న ఫీలింగ్స్ అన్నీ తనకు కూడా రావడము జరుగుతుందనమాట. ఇది అన్ని దానిలలో ఉండదండి, ఓన్లీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మాత్రమే. ఈ జర్నీ చాలా చాలా కష్టమైందని అందుకే అంటారనమాట. నేను అందుకే మీకు చెప్తూ ఉంటాను ఇన్నర్ వర్క్ చేయమని. మెటీరియలిస్టిక్ మ్యాన్తోని మీకు మనసు పడ్డారు కాబట్టి మీరు ఏం చేయలేకపోతున్నారు. ఆయన కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. 10 మంది మీ గురించి మాట్లాడుకుంటున్నారండి. మీరు వెళ్ళిన తర్వాత, మీరు ఎప్పుడైతే వెళ్ళి కలిసేసి వెళ్ళిపోతారు కదా, అప్పుడు మీ ఇద్దరి గురించి మాట్లాడుకోవడము ఆయన వింటున్నారు. ఆయన బాధపడుతున్నారనమాట, మా గురించి ఏమీ లేకపోయినా అని అందరికీ తెలిసిపోయింది, అందరి ముందు నా పరువు పోతుందని, ఈమె వల్ల నా పరువు పోతుందని బాధపడుతున్నారు ఆయన. ఓకేనా? ఇవాళ ఏంటి కార్డ్స్ చాలా, అవునండి, థర్డ్ పార్టీ కూడా ఉంది. మీ గురించి ఎవరితోనూ చాలా డిస్కషన్ చేస్తారు. ఆయన స్నేహితుడు ఉండొచ్చు, ఆయన పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు, కానీ వాళ్ళు మీ గురించి బ్యాడ్ చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు ఎంత డిటాచ్ ఉంటే అంత మంచిది. కొత్తగా వచ్చిన ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వాళ్ళకి మాత్రము ఇది రిజిగ్నేట్ అవుతుందండి. మీ వ్యక్తి మాత్రం ఇప్పుడు పరిస్థితి బాగలేదు. ఇది సింహరాశి వాళ్ళకి చాలా రిజిగ్నేట్ అవుతుంది. ఓకేనా? అవునండి, ఇంగ్యాంగ్ అని వచ్చింది. దీని అర్థం ఏంటంటే మీరు ఎవరైతే డిఎఫ్ ఉన్నారో ఆ డిఎఫ్ కరెక్ట్గా ఇన్నర్ వర్క్ చేయమని పార్వతీదేవి మీకు చేతావని ఇస్తున్నారనమాట. ఇది చేతావని ఇచ్చిన తర్వాత నాకు ఇంకా రీడింగ్ ఉండదు, ఎందుకంటే ఈమె మీకు ఇన్నర్ వర్క్ చేయమని నాకు చెప్తున్నారు. మెడిటేషన్ చేయండి. ఓకేనా? మెడిటేషన్ చేయండి, కుక్కలకు అన్నం తినిపించండి, పక్షులకి కాస్త ఇత్తులేయండి, చెట్లకు నీళ్లు వేయండి, మీరు చెప్పులు లేకుండా నేలపైన తిరగండి. ఎవరైతే ధ్యానం ఎక్కువ చేసే వాళ్ళని చెప్తున్నాను నేను. ఓకేనండి? చెడు మాటలు మాట్లాడకండి, చెడుగా ఆలోచించకండి. ఎవరైనా వాగ్వివాదానికి వస్తే, కొట్లాటకు వస్తే మీరు సైలెంట్గా ఉండడము, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం చూడండి. ఇదే ఇన్నర్ వర్క్ అంటే. ఇంకా చాలా విధాలుగా ఉంటాయి. ఒకవేళ మీరు రీడింగ్ తీసుకోవాలనుకుంటే నాకు కాల్ చేస్తే మీకు ఇంకా అన్ని విధాలుగా రీడింగ్ చేయించేసి మీకు ఇన్నర్ హీలింగ్ చేయించి మీ వ్యక్తి మీ దగ్గర తీసుకురావడము నా బాధ్యతగా నేను తీసుకుంటాను. కాబట్టి దానికి ఊరికే ఉండాలండి, పేయబుల్గా ఉంటుంది. అది పే చేస్తే కనుక
మీకు కంపల్సరీ హీలింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా మీకు చేయిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇవాళ మనకు వచ్చిన ఈ రీడింగ్లో డిఎంది మొత్తం అంతా వచ్చింది. అండ్ డిఎఫ్కి ఎవరైతే ఉన్నారో మాత పార్వతీదేవి ఇన్నర్ వరకు చేయమని శక్తి మీతో మాట్లాడుతుంది. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే.